విశ్వమేధ ఛానల్కు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ అనేది మన ప్రాథమిక హక్కా కాదా? ఈ ప్రశ్న పోటీ పరీక్షల్లో మనల్ని తరచుగా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈరోజు మనం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన ఒక చాలా ముఖ్యమైన తీర్పు గురించి మాట్లాడుకుందాం. దీని ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టాపిక్ని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక రియల్ కేస్ గురించి తెలుసుకోవాలి. అదే కుల్వంత్ సింగ్ అనే ఒక జూనియర్ ఇంజనీర్ కేసు. ఆయనకు ఎదురైన అనుభవంతో ఈ లీగల్ పాయింట్ మనకు ఈజీగా అర్థమవుతుంది. ఏం జరిగిందంటే, ప్రమోషన్స్ ఇచ్చేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అంటే డిపిసి ఒక మీటింగ్ పెట్టింది. అయితే అన్ని అర్హతలు ఉన్నా కూడా కుల్వంత్ సింగ్ పేరును ఆ మీటింగ్లో అసలు పరిగణనలోకే తీసుకోలేదు. ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారన్నమాట. మరి ఇది అనుకోకుండా జరిగిన ఒక చిన్న పొరపాటా, లేకపోతే ఆయన ప్రాథమిక హక్కును కావాలనే ఉల్లంఘించడమా? ఈ ప్రశ్నతోనే అసలు కథ మొదలయింది. ఇది ఏకంగా హైకోర్టు దాకా వెళ్లి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ల ప్రాసెస్ మీద ఒక పెద్ద చర్చకే దారితీసింది. ఇక్కడ అసలు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ప్రమోషన్ల కోసం డిపిసి మీటింగ్ అయితే జరిగింది, కానీ కుల్వంత్ సింగ్ పేరును అందులో చేర్చలేదు. ప్రభుత్వం ఏమని కారణం చెప్పిందంటే, ఆయనకి డిగ్రీ లేదు, కేవలం డిప్లొమానే ఉంది, అందుకే ఆయన అనర్హుడు అని వాదించింది. కాని కోర్టు ప్రభుత్వ వాదనను కొట్టిపారేసింది. ఇది ఏదో టెక్నికల్ మిస్టేక్ కాదు, ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ తప్పిదమని స్పష్టంగా చెప్పింది. ఈ కేసు మన రాజ్యాంగంలోని ఒక చాలా ముఖ్యమైన సూత్రం గురించి మనకు క్లారిటీ ఇస్తుంది. అదే ఆర్టికల్ 16. మనం దీన్ని చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రమోషన్ పొందడం అనేది ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక హక్కు కాదు. అది కేవలం ఒక భ్రమ మాత్రమే. మరి వాస్తవేనంటే ప్రమోషన్ కోసం పరిగణించబడటం అనేది ఖచ్చితంగా ప్రాథమిక హక్కు. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడా చాలా చాలా ముఖ్యం. ఈ హక్కు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 16 నుండే వచ్చింది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని. ఇది కేవలం ఉద్యోగంలో చేరేటప్పుడు మాత్రమే కాదు, వాళ్ల సర్వీస్ మొత్తం, అంటే వాళ్ల కెరీర్ ప్రోగ్రెషన్ మొత్తానికి వర్తిస్తుందన్నమాట. అయితే ఈ సూత్రం ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు, ఇది ఎప్పటినుంచో ఉంది. సుప్రీంకోర్టు గతంలో చాలా తీర్పుల్లో దీన్ని స్పష్టం చేసింది. దేశంలోని హైకోర్టులు కూడా దీన్నే స్థిరంగా పాటిస్తున్నాయి. ఉదాహరణకి 1999లో వచ్చిన అజిత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ ఒక మైలురాయి లాంటిది. అందులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, అర్హత ఉన్న ఒక ఉద్యోగిని ప్రమోషన్ కోసం కనీసం కన్సిడర్ చేయకపోవడం వాళ్ల ఫండమెంటల్ రైట్ను ఉల్లంఘించడమే అని. ఈ సూత్రం ఆచరణలో ఎలా పనిచేస్తుందో చూడండి. హిమాచల్ ప్రదేశ్లో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న లెక్చరర్ల విషయంలోనూ, అలాగే మణిపూర్లో ఏకంగా 14 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ల విషయంలోనూ కోర్టులు జోక్యం చేసుకుని వాళ్ల హక్కులను కాపాడాయి. సరే, ఇదంతా బానే ఉంది. మరి మన పోటీ పరీక్షల కోసం ఈ తీర్పుల్నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? పాలిటీ రివిజన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొదటిది, ప్రమోషన్ పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదు. రెండవది, అర్హత ఉంటే ప్రమోషన్ కోసం పరిగణించబడటం మాత్రం ఖచ్చితంగా ప్రాథమిక హక్కు. ఇది ఆర్టికల్ 16 కింద మనకు లభించింది. మూడవది, ప్రమోషన్ మీటింగ్లు పెట్టడంలో అనవసరంగా ఆలస్యం చేయడం కూడా ఈ హక్కును ఉల్లంఘించడమే. చివరిగా, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకుని నోషనల్ ప్రమోషన్లు కూడా ఇవ్వమని ఆదేశించవచ్చు. ఈ లీగల్ విశ్లేషణ కేవలం ఉద్యోగుల గురించే కాదు. దీని వెనుక ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఒక పెద్ద ప్రశ్న కూడా దాగి ఉంది. ఆలోచించండి, ఒక చిన్న పరిపాలనా జాప్యం వల్ల ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుకే భంగం కలిగినప్పుడు ప్రభుత్వ సేవకు జరిగే అసలు నష్టమేంటి? ఇది కేవలం ఒక ఉద్యోగికి జరిగిన అన్యాయం కాదు, మొత్తం వ్యవస్థలో ఉన్న ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, వాళ్ల మోరల్ని దెబ్బతీస్తుంది. ఈ బ్యాలెన్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విశ్లేషణ మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి క్లిష్టమైన విషయాలను సరళంగా తెలుసుకోవాలంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.